అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో చికెన్ డ్రై రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, 2 యాలకులు, అనాస పువ్వు వేసుకొని ఇవన్నీ కాసేపు వేగనివ్వాలి. చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పూర్తిగా పోయాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అడగంటకుండా ఆయిల్లోనే బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ బయటికి వచ్చే వరకు కలుపుతూ ఉడకనివ్వాలి. చూడండి, వాటర్ అంతా పోయి చికెన్ ఇలా దగ్గరకు వచ్చింది. మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోండి. రెండు మధ్యలో చీలిన పచ్చిమిర్చి వేసి కలపండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, చికెన్ డ్రై రోస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఎంత యమ్మీగా ఉందో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.